అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మాయి. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఈజీగా చేసి పెట్టే స్వీట్ని చూపిస్తాను. పిల్లలు స్వీట్ అడిగితే మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో అప్పటికప్పుడు చేసి పెట్టగలిగే ఈజీగా ఉండే ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ స్వీట్ కోసం రేషన్ బియ్యం బాగుంటుంది, కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక 2 గంటలైనా బియ్యాన్ని నానబెట్టుకోవాలి, అప్పుడే ఈ స్వీట్ టేస్టీగా వస్తుంది. ఇలా బియ్యం బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి వీటిలో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత ఫైన్గా ఉండాలంటే చూడటానికి పాల మాదిరిగా ఉండాలి, అలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పాన్లో ఒక 2 కప్పులు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. ఆ పాలు మాత్రం చాలా చిక్కగా ఉండాలి, టేస్టీగా ఉంటుంది అప్పుడు స్వీటు. పాలు అయితే వేడిగా అయ్యే అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే చాలు. ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్నది రెడీగా ఉంచుకొని ఈ జల్లీల్లో వేసుకొని వడగట్టుకొని ఇందులో వేసుకోండి. అప్పుడు నలకలు కానీ ఏమైనా ఉన్నా బియ్యపు పలుకులు అడ్డం రాకుండా ఈ స్వీట్లోకి చాలా బాగుంటుంది. ఏదైనా బియ్యపు పలుకులు ఏమన్నా ఉంటే ఈ జల్లీల్లోనే ఉండిపోతాయి. ఇలా బియ్యపు పిండి వేసుకున్న తర్వాత చక్కగా పాలల్లో మొత్తం కలిసేంత వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఉండలు కట్టినట్లుగా అయిపోతుంది, అంత సాఫ్ట్గా క్రీమ్ టెక్స్చర్ రాదు. అందుకని హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. సో అందుకని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇలా మెల్లగా కదుపుతూ ఉడికించుకున్నారంటే మొత్తం అంతా దగ్గరికి అయిపోతుంది. చూశారుగా, నిదానంగా మొత్తం చిక్కబడుతూ దగ్గరగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనకి చిన్న చిన్న ముద్దలుగా అయిపోతూ వస్తుంది. ఇలా బాగా ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు కదుపుతూ ఉండాలి. ఇలా పాలల్లో బాగా ఉడికిపోయిన తర్వాత వచ్చినాక ఇప్పుడు ఇందులో ఒక 3-4 స్పూన్లు నెయ్యి తీసుకొని ఫ్రెష్గా ఉండి నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కూడా స్వీట్కి బాగా పట్టేంత వరకు కదుపుతూ ఉడికించుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ స్వీటు పానుకి కానీ గెరటికి కానీ అంటుకోకుండా చక్కగా ఉడికిపోయిద్ది. మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. దగ్గరగా ఇలా ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్టుగా బెల్లం కూడా వేసుకోవాలి. మీరు పంచదార ఇష్టపడితే పంచదార అయినా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే మాత్రం బెల్లం వేస్తున్నాను. 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం వేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూ బెల్లం అంతా కరిగిపోవాలి. అప్పటి వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ముందుగానే బెల్లం అంతా కరిగించుకొని లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత ఆ లిక్విడ్ ఇందులో వడగట్టుకొని వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. చిటికెడు ఉప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బెల్లం అయితే ఎలాంటి నలకలు ఇసుక అలాంటివి లేకుండా ఫ్రెష్గా ఉంది, అందుకోసమే నేను డైరెక్ట్గా వేశాను. మీరు కావాలంటే బెల్లాన్ని ముందుగానే కరిగించుకొని ఇందులో డైరెక్ట్గా వడగట్టుకున్నారంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ప్రిపరేషను. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మరలా అన్నీ కలిసేంత వరకు స్వీట్లో కలుపుతూనే ఉడికించుకోవాలి. ఈ నెయ్యి కూడా స్వీట్కి బాగా పట్టేసేయాలి. అవసరమైతే మీరు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ టైంలో. మీకు ఇష్టమైతే ఇలా ఈ విధంగా స్వీట్ అంతా దగ్గరికి అయిపోయి యాలకుల పొడి అంతా కలిసిపోయి స్వీట్కి అంతా బాగా పట్టి పాను కంటుకోకుండా కదుపుతూ ఉండాలి. ఇవి చాలా స్మూత్గా చక్క సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. పాను కంటుకోకుండా స్మూత్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక ట్రేలో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకోండి. ట్రేకి కానీ ప్లేట్కి కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఫైన్గా కట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని మీకు ఇష్టమైతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, ఏదైనా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టమైనవన్నీ వేసేసుకొని చక్కగా వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న స్వీట్ని దానిపైన ఇలాగా వేసుకున్నారంటే చక్కగా వస్తుంది. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా సరే చూడంగానే ఇష్టంగా తినేసేస్తారు కూడా. అంతా చక్కగా స్మూత్గా ఇలా చేసుకొని గరిటెతో ఇలా అనుకున్నారు కదా, దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదంతా చల్లారినాక ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా బోర్లు ఇచ్చాలి. ఇలా ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత ఈజీగా కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు తినేసేయాలా అనిపిస్తుంది. ఇది మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు.
చూడటానికి కేక్ లాగా జున్నులాగా అనిపిస్తుంది కదా. చాలా ఇలా చేసుకున్న పీసెస్ని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చూడటానికి జున్ను మాదిరిలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం ఎక్కువ కష్టపడే పని కూడా లేదు, ఖర్చు కూడా లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.